Hello friends, welcome to GKS Daily Market Insight Show. Dated 8th May 2025. Friends, ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో అయితే నెగటివ్ గా క్లోజ్ అవటం చూసాము. మార్నింగ్ జస్ట్ స్లైట్ పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ ఆఫ్టర్ 1:30 తర్వాత మాత్రం సినిమా కంప్లీట్ గా మారిపోయింది, రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు నిఫ్టీ 50 అయితే మాత్రం 140 పాయింట్స్ తగ్గిపోయి 24,273 అరౌండ్ క్లోజ్ అవటం మనం చూసాం కదా. ఓవరాల్ గా ఈ మార్కెట్ ఇంతలా నెగటివ్ గా 130 నుంచి పడిపోవడానికి కారణాలు కనుక మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న టెన్షన్స్ మార్కెట్ సెంటిమెంట్ ని ఒక నారోడ్ రేంజ్ లోకి తీసుకెళ్ళని చెప్పుకోవచ్చు. బట్ ముఖ్యంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి సైబర్ అటాక్స్ అలర్ట్స్ ఎప్పుడైతే మార్కెట్ లోకి ఇష్యూ అయిపోయినాయో, దాంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందని ఒక కన్ఫ్యూషన్ అయితే మార్కెట్ లోకి వచ్చేసి ఒక్కసారిగా షెల్లింగ్ ప్రెజర్ అయితే కనపడింది. జనరల్ గా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో జనరల్ గా అటాక్ చేయడం మొదలు పెడితే ఆర్థికమైన అంశాల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సూచిక కాబట్టి వాటి మీద దాడులు జరగవచ్చేమో అన్న అంచనాలతో ఈ ఎన్ఎస్సి బిఎస్సీలు సైబర్ సెక్యూరిటీని అలర్ట్ చేస్తాయి. బట్ మార్కెట్ మాత్రం ఏదో జరుగుతుందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి 130 తర్వాత హెవీ సెల్లింగ్ అయితే జరిగింది. దీంతో పాటు అమెరికా ఫెడ్ ఇంట్రెస్ట్ నిర్ణయంలో ఎటువంటి చేంజ్ లేకపోయినప్పటికీ గ్లోబల్ ట్రేడ్ వార్స్ వలన ఇన్ఫ్లేషన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో మార్కెట్ అయితే ఒక్కసారిగా నెగిటివ్ జోన్ లోకి మారిపోవడం చూసాము. ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 412 పాయింట్స్ తగ్గిపోయిందండి. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే ఈ రోజు అగైన్ 1.95% తగ్గిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.43% తగ్గడం మనం చూసాము. ఇండియా విక్స్ అయితే 21 ఇండికేట్ చేస్తుందండి. మార్కెట్ లో ఫియర్ ఎక్కువ ఉంది, భయం ఎక్కువ ఉందని చెప్పేసి మాత్రం ఇది ఇండికేట్ చేస్తుంది. దీంతో మెయిన్ గా ఈ రోజు రియాలిటీ సెక్టార్, మెటల్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్లు వరుసగా 2.47, 2.09%, 1.95%, ఈవెన్ ఆటో సెక్టార్ కూడా 1.9% తగ్గడం చూసాము. జస్ట్ మీడియా అండ్ ఐటీ సెక్టార్ మాత్రం పాజిటివ్, స్లైట్ పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాము. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ అయితే $62 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూఎస్ డైనర్ అయితే ₹85.63 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అండ్ గోల్డ్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో $33.51 ట్రేడ్ అవుతుంది. యూఎస్ 10-year బాండ్ ఈల్డ్ అయితే 4.3, ఇండియన్ 10-year బాండ్ ఈల్డ్ అయితే 6.49, అండ్ ఫైనల్ గా డాలర్ ఇండెక్స్ $99.93 దగ్గర ట్రేడ్ అవుట్ మనం చూసామండి. ఈ రోజు న్యూస్ లో ముఖ్యంగా ఎఫ్ఎంసీఈ సెక్టార్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఒకటి కనిపించిందండి. ఇండియన్ ఎఫ్ఎంసీఈ సెక్టార్ లో ఫ్రెండ్స్ Q4 లో ఇయర్ 11% వృద్ధిని సాధించని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు. స్మాలర్ ప్రొడక్ట్స్ ప్యాక్స్ వలన, అంటే చిన్న చిన్న ప్యాక్లను తయారు చేయడం వలన రూరల్ డిమాండ్ పెరిగినట్లుగా వీరు చెప్తున్నారు. వరుసగా 5వ క్వార్టర్ లో కూడా అర్బన్ కంటే కూడా సేల్స్ 3వ భాగం పైగా రూరల్ ఏరియాలను పెరిగినని చెప్పేసి వీరు చెప్తున్నారు. వాల్యూమ్ అయితే 5.1% పెరిగిందని, ప్రైసెస్ అయితే 5.6% పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి గల ప్రధానమైన కారణం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఈజింగ్ అండ్ లో బేస్ ఎఫెక్ట్స్ వలన స్మాల్ మ్యానుఫ్యాక్చరర్స్ 17.8% వాల్యూ గ్రోత్ కనబరిచారని చెప్పేసి ఎఫ్ఎంసీఈ సెక్టార్ నుంచి ఒక న్యూస్ ఉందండి. నెక్స్ట్ స్టార్ లింక్ నుంచి కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్, మనందరూ తెలుసు కదా, ఎలన్ మస్క్ చెందిన స్టార్ లింక్ డిఓటి అంటే భారత టెలికాం శాఖ నుండి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఇచ్చేస్తుందండి. బట్ నేషనల్ సెక్యూరిటీ చెందిన ఫుల్ కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ పూర్తిగా ఆనర్ చేస్తేనే, అంటే నిర్ధారణకు వచ్చిన వెంటనే తర్వాత మాత్రమే జిఎంపిసిఎస్, విసాట్స్ అండ్ ఐఎస్పి లైసెన్స్లకు స్టార్ లింక్ కు జారీ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. స్టార్ లింక్ నుండి ఈ డిస్ట్రిబ్యూషన్ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తో పార్ట్నర్షిప్ చేసుకోనుందండి. రూరల్ కనెక్టివ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు లోకల్ గా ఉన్న ప్రొవైడర్స్ తో పోలిస్తే స్టార్ లింక్ ప్రైసెస్ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి మార్కెట్ లో అనుకుంటున్నారండి. నెక్స్ట్ ఈ రోజు ఏషియన్ పెయింట్స్ దగ్గర నుంచి ఒక న్యూస్ ఉందండి. ఏషియన్ పెయింట్స్ తన Q4 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. కాస్త నిరుత్సాహపరిచిందని చెప్పుకోవచ్చు. దీని గల ప్రధానమైన కాల్ చూస్తే వినియోగదారుల నిరుత్సాహం, అదేవిధంగా ఫెస్టివ్ సీజన్ టైమింగ్ దీని మీద పడిందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నికర లాభం అయితే 692 కోట్లు, ఇయర్ అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. 45% తగ్గింది. అదేవిధంగా ఇన్కమ్ కూడా 8,758 కోట్లు అండి. మార్జిన్ అయితే 15.6% వర్సెస్ 19.7%. చాలా డిసప్పాయింట్ చేసి చెప్పుకోవచ్చు. ఫైనల్ గా డివిడెండ్ అయితే ₹20.55 పర్ షేర్ కి అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా కెనరా బ్యాంక్ దగ్గర నుంచి కూడా Q4 రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. గుడ్, బాగున్నాయి. నికర లాభం అయితే 5,004 crores అండి. ఇయర్ చూస్తే 33% వృద్ధిని కనబరిచింది. ఎన్ఐఏ 9,442 crores అండి, జస్ట్ 1.4% మైనస్ అండి. గ్రాస్ ఎన్పీఏ అయితే 2.94 వద్ద ఉంది. నెట్ ఎన్పీఏ 0.7% ఉందండి. డివిడెండ్ పర్ షేర్ కి ₹4 అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, మరిన్ని ఇన్సైట్స్ ని స్పెషల్ గా ఇంకో ప్రోగ్రామ్ లో చేయబోతున్నాను. అదేవిధంగా ఈ రోజున లెవెల్స్ ని బట్టి రేపటికి కనుక నిఫ్టీ 50 స్పాట్ లెవెల్స్ చూస్తే ఈ రోజున్న రెడ్ మార్క్ అయితే కంటిన్యూ అవకాశాలు అయితే కనపడుతున్నాయండి. సపోర్ట్స్ అయితే 24,270, ఇది కనుక బ్రేక్ అయితే హెవీ సెల్లింగ్ అయితే కనపడే అవకాశం అనుకుంటున్నామండి. నెక్స్ట్ సపోర్ట్ 130 దగ్గర ఉంది. అదేవిధంగా ఫైనల్ గా 23,900 అనేది ఒక కీ మేజర్, ఒక బేర్ జోన్ కు సంబంధించిన సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. 23,900 దిగితే కనుక ఒక చిన్నపాటి బేర్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చండి. పైకి ఒకవేళ మార్కెట్ కనుక ఈ టెన్షన్స్ అన్నిటిని కన్సాలిడేట్ చేసుకుని పైకి వస్తే కనుక 24,360 రెసిస్టెన్స్ కనపడుతుంది. అదేవిధంగా 24,500 అండ్
24,600 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతుంది. ఓవరాల్ గా డైలీ అండ్ వీక్లీ మిక్స్డ్ ట్రెండ్ గా చూస్తే 24,300 కనుక బిలో ఉన్నంత వరకు మనం షార్ట్ కాల్ తీసుకోవచ్చండి. అండ్ టార్గెట్ అయితే 24,070 అనుకుంటున్నాము. లేదు 24,370 అబోవ్ కనుక మార్కెట్ ట్రావెల్ అవటం జరిగితే కనుక షార్ట్స్ అన్నిటిని కట్ చేసుకుని లాంగ్ వెళ్ళాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. టార్గెట్ అయితే 24,600 అనుకుంటున్నామండి. ఇది ఈ రోజు నిఫ్టీ లెవెల్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.